ఈరోజు మనం వంకాయ కాల్చి పచ్చడి చేసుకుందాం. కావాల్సినవి వంకాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకు, పోపు దినుసులు, ఇంగువ, తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు. ఇలా ముందు స్టవ్ మీద వంకాయ పెట్టుకొని మొత్తం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత తొక్కని ఒలిచేసి మొత్తం ఇట్లా కంచంలో పరుచుకొని బాగా చూడాలి. పురుగులు ఏమైనా ఉంటాయి, వంకాయ కదా, సో చెక్ చేసుకోవాలి. పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. తర్వాత పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను చింతపండు గుజ్జు నిలవ పెట్టుకుంటాను, నేను అది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చింతపండు నానబెట్టుకుని దాన్ని కొంచెం గుజ్జు తీసి వేసుకోవచ్చు. సో ఇట్లా నేను చింతపండు గుజ్జుని చూడండి అలా వేసుకుని, మనకి పసుపు ఏ పచ్చడిలోనే పసుపు వేస్తాం కదా, సో దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని నూనె వేసి పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకుని, నాకు కారానికి సరిపడా నేను వేసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సో పోపు వేసుకుని వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. మనం ఏ పచ్చడి చేసినా ఇంగువ కంపల్సరీగా వేస్తాం. మీకు కావాలి అంటే ఇంగువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నాకైతే కంపల్సరీ పచ్చడిలో ఇంగువ, సో నేను ఇక్కడ ఇంగువ వేస్తున్నాను చూడండి. ఇంగువ వేస్తే పచ్చడికి మంచి రుచి వస్తుంది. సో ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఇంకా వేగుతుంది, ఇంకా దింపేయచ్చు అనుకున్నప్పుడు ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయల దాకా వేసుకోవాలి. నా కారానికి సరిపడా నేను వేసుకున్నాను, మీకు ఎంత కారానికి కావాలో మీరు అన్ని వేసుకోండి. చూడండి ఇక్కడ నేను 6-7 దాకా వేసాను. సో అవి కూడా మెత్తపడేదాకా బాగా మగ్గేలాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక ఇందాక మనం కంచంలో ఒలిచి పెట్టుకున్నాం కదండి వంకాయని, దాంట్లోకి పోపును పక్కన పెట్టుకుని కేవలం ఆ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడి మీదే మనం ఎండుమిరపకాయలు నలిపితే పొడైపోతుంది, అది మనకి పచ్చడిలో కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ పచ్చిమిరపకాయలను కూడా మనం మెత్తటిగా చిదిమేసుకోవాలి చేత్తోని. సో బాగా చిదిమేసుకుంటే పచ్చడికి కారం పడుతుంది. సో అట్లాగా బాగా చూడండి ఇట్లా నలిపేశాను నేను. అలా నలిపి రోటి పచ్చడి మనం తొక్కినప్పుడు మెత్తగా అవ్వవు చూడండి పచ్చిమిరపకాయలు, అట్లానే ఇట్లా కూడా ఇక్కడ కూడా మనకి చేత్తో కలుపుకుంటే అలా పచ్చడి ముద్దకి పచ్చిమిరపకాయ తొక్కలు తగులుతూ ఉంటాయి, బాగుంటుంది రుచిగా. సో ఇట్లా వేసుకున్నాక మొత్తం కొత్తిమీర, కరివేపాకుతో సహా కలిపి బాగా మెత్తగా కలిపేసుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకున్నాక పైన ఆ పోపు వేసుకుని పెట్టుకోవాలి. చూడండి ఇట్లా పోపు వేసుకుని అన్నంలో తింటే ముద్దకి పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది.